సో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే త్వరలో, అంటే మొన్న రీసెంట్గా హరీష్ రావు చెప్పడం అనేది జరిగింది, కేటీఆర్ అనుకుంటా, త్వరలో రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. అండ్ త్వరలో అంటే నల్గొండ నేతలు అలాగే ఖమ్మం నేతలే నీ పాలిట ఎమ్ముళ్ళు, అలాగే వాళ్ళే నీ పదవికి ఎసరు పెడతారు అండ్ వాళ్ళే మానవ బాంబులు అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి నిజంగా వాళ్ళైతే ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే చాలా సైలెంట్గా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉండడమే నా అదృష్టం, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. మరి కేవలం కార్యకర్తల్ని కాపాడుకోవడం అలాగే ఎమ్మెల్యేలు జంపు కాకుండా ఉండడం కోసమే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇది ఎంతవరకు నిజం? సో మళ్ళీ నిన్న కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఇలాంటి వ్యాఖ్యలే చేయడం అనేది జరిగింది. సో నల్గొండ ఖమ్మం నేతలే నీ పాలిట మానవ భాములు, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక, పదవులు అనుభవించి కష్టకాలంలో వెళ్తున్నారు, 6 గ్యారెంటీలు పోయి 6 గారెడీలుగా మిగిలాయి, కాలు పట్టుకున్నా తిరిగి బీఆర్ఎస్లో చేర్చుకోం కేటీఆర్, పార్టీని వీడి వెళ్తున్న వాళ్ళు రాళ్ళు వేసి వెళ్ళడం కామన్ అని వాళ్ళు చేస్తున్న విమర్శలను వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేశవరావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడడంపై స్పందిస్తూ పిలిచి పదవులు ఇస్తే ఇన్నాళ్ళు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉండగా వదిలి వెళ్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళిన పార్టీ కార్యకర్తల కోసం తనే స్వయంగా పనిచేస్తానని, మీ వద్దకు వస్తానని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటానని భరోసా ఇచ్చారు. కాలు పట్టుకున్నా చేర్చుకోం, రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు పార్టీకి ద్రోహం చేశారని, కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన రోజే రంజిత్ రెడ్డి నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం తనకు ఫోన్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రంజిత్ రెడ్డి అని, ఈసారి అడ్వాన్స్గా ఉండాలని చెప్పి చెవెళ్ళ అభ్యర్థిగా ప్రకటింప చేసుకొని పార్టీ మారారన్నారు. పార్టీ మారాక ముందు వారిద్దరు పార్టీని మారడం లేదంటూ ఆస్కార్ను మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు. వారి విషయంలో పార్టీ కార్యకర్తలు ఓట్ల రూపంలో పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీరిద్దరు మళ్ళీ చేరుతామని కేసీఆర్ కాలు పట్టుకున్న బీఆర్ఎస్లో చేర్చుకోబోమని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు మిగిలాయి, మల్కాజ్గిరిలో పోటీ చేద్దామన్న తన ఛాలెంజ్కు సీఎం కేసీఆర్ 6 గ్యారెంటీలు మిగిలినాయి, మల్కాజ్గిరిలో పోటీ చేద్దామన్న తన ఛాలెంజ్కు సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని, సిట్టింగ్ స్థానంలోనే పోటీకి వెనుకంజ వేసిన ఆయన రాష్ట్రంలో ఉన్న మిగతా ఎంపీ సీట్లను గెలుస్తానని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లీకుల వీరుడిగా మారి ఎన్నికల హామీలపై ప్రజల ప్రశ్నించకుండా ఉండేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 6 గ్యారెంటీలు పోయి 6 గ్యారెంటీలుగా మిగిలాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండు, నీ 420 హామీలను నెరవేర్చు, నీకు నల్గొండ ఖమ్మం నాయకులే మానవ బాంబులైతారు అని హెచ్చరించారు. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్ అని, మన నాయకుడిని బలోపేతం చేద్దామని పిలిపించారు. చెవెళ్ల లోక్సభ ముఖ్య నాయకుల సమావేశానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. చెవెళ్లను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో ఆయన అటెండ్ కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమయ్యింది. గతంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పలు అనుమానాలకు తావిస్తుంది. సో మొత్తానికి అంటే కేటీఆర్ గారు చెప్పుకొచ్చింది ఏంటంటే, ఎప్పటికైనా సరే రేవంత్ రెడ్డి నీ పోస్టుకి నల్గొండ ఖమ్మం నేతలే మానవ బాంబులు అవుతారని చెప్పేసి అంటున్నారు. ఇది కేవలం నాకు తెలిసి కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వడానికి మాత్రమే. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలని అటు సైడ్ వెళ్లకుండా ఉండేందుకు ఇదొక కొత్త మాట అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఏఐసీసీలో ఫుల్ సపోర్ట్ ఉంది, తర్వాత ఆయన పాలన నచ్చింది, ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు, ఏం లేనప్పుడే పార్టీని ఈ రేంజ్కి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ కోసం ఏదో ఒకటి చేశారని చెప్పేసి ఇప్పటికీ ప్రజలు ఆయనని గట్టిగా నమ్ముతున్నారు. అండ్ నాయకులు కూడా తన వెంటే ఉన్నారు. సో ఇదంతా కేవలం ప్రజలకి అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.